వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క సూర్యగ్రహణము ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరము మధ్యాహ్నం 3:56 నుంచి 7:56 వరకు ఉంది. సో ఈ టైంలో మెయిన్గా 3:56 ముందర ఒక స్నానం, తర్వాత ఒక స్నానం, అంటే 8 గంటల తర్వాత ఒక స్నానం, 6 గంటల ముంజర నుంచి ఏమీ తినకూడదు. బట్ మీకు ఏం జరగబోతుంది అని మీరు చూసుకోవాలి. మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. గురువు దృష్టిలో ఈ సూర్యగ్రహణం జరగబోతుంది. వక్ర దృష్టి అయినా మంచి దృష్టి. సో గ్యారంటీగా మీకు ఇల్లు కొనడం, మీ యొక్క ఆస్తి పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ నివర్తి అవ్వడం, ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం, అదేలాగా మీ ఇంట్లో గొడవలు, అంటే అన్నకు మీకు అవ్వదు, ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో చిక్కుకుని ఉన్నారంటే దాని నుంచి బయటికి రావడం, ఇంట్లో అమ్మ యొక్క హెల్త్లో ప్రాబ్లం ఉందా అంటే అది సరి అవ్వడం, మీ యొక్క బ్యాక్ పెయిన్ ఉంది, అప్పర్ బ్యాక్లో ప్రాబ్లం ఉందంటే అది క్లియర్ అవ్వడం, ఆఫీస్లో సబార్డినేట్స్ మూల్యంగా చాలా ప్రాబ్లం ఉందంటే అది క్లియర్ అవ్వడం. సో ఓవరాల్గా సూర్యగ్రహణం అనేది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తుంది. చాలామందికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, చాలామందికి కొత్త ఇల్లు కొనడానికి ఛాన్సెస్ చాలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, 2-3 పార్ట్నర్లతో కలిసి ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ సూర్యగ్రహణం అనేది విదేశాల నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ రావడానికి మీకు చాలా మంచి ఆప్షన్స్ వస్తుంది. సో మీరందరూ బాగుండాలనేది నా యొక్క ఒక కోరిక. రుద్రాభిషేకం చేయాలి. ఫిబ్రవరి 17వ తారీఖు అయిన తర్వాత 18వ తారీఖు పొద్దున రుద్ర అభిషేకం చేసి అక్కడున్న బ్రాహ్మణులకి దాన ధర్మం చేయడం, మెయిన్గా బియ్యం దానం ఇవ్వడం, శనగలో మీరు దానం ఇవ్వడం, తేనె దానం ఇవ్వడం, దక్షిణ దానం ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చారంటే చాలా బాగుంటారు. నెగిటివ్ ఫలితాల నుంచి బయటికి వస్తారు. కానీ ఏదైనా సరే ఇంట్లో ఎవరైనా ఒక చిన్న గడ్డ లంగ్స్లో, బ్రెస్ట్లో, ఇంట్లో లేడీస్లో ఉన్నారంటే వాళ్ళకి ఇమీడియట్గా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి ఏ యొక్క హాస్పిటల్కి వెళ్ళాలో వెళ్ళండి. దట్ విల్ బి ఏ గుడ్ వన్. సో మీరందరూ బాగుండాలి. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఐఎమ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం, గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజీ. నమస్కారం.